So in today's class, I'm going to explain you about Boolean theorems. సో ఈ బూలియన్ థీరమ్స్ అనేవి మనకి ఎక్స్ప్రెషన్ మినిమైజేషన్లో యూజ్ అవుతాయి. సో ఈ ఎక్స్ప్రెషన్ మినిమైజేషన్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇన్ ప్రీవియస్ క్లాసెస్ వీ డిస్కస్డ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్. సో ఏంటి లాజిక్ గేట్స్ క్లాసిఫికేషన్? Basic gates, universal gates and some special gates. Okay, so basic gates ante enti? AND gate, OR gate and NOT gate. And what are universal gates? NAND gate and NOR gate. And what are special gates? Exclusive OR gate and exclusive NOR gate. Exclusive OR gate and exclusive NOR gate. So ivi special gates. For example, if you want to design a logic circuit by using logic gates, అంటే మీరు ఒక లాజిక్ సర్క్యూట్ ని డిజైన్ చేయాలి అనుకుంటే లాజిక్ గేట్స్ యూజ్ చేసి, అంటే మీరు బేసిక్ గేట్స్ యూజ్ చేసి అయినా డిజైన్ చేయొచ్చు, లేదంటే యూనివర్సల్ గేట్స్ యూజ్ చేసి అయినా డిజైన్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ ఫంక్షన్, దిస్ బూలియన్ ఫంక్షన్ అంటే ఏంటి? మనం ఒక వేరియబుల్స్ తో రిప్రజెంట్ చేసిన దాన్ని బూలియన్ ఫంక్షన్ అంటాము. ఓకే, so for example, here I am considering y is equal to AB into C plus D plus ED. సో ఇలా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. దీనికి మనము లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి బై యూజింగ్ లాజిక్ గేట్స్. సో ఎలా డ్రా చేస్తాము చూడండి. లాజిక్ గేట్స్ అంటే ఏంటి? బేసిక్ గేట్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. సో మనం ఇచ్చిన ఏ ఎక్స్ప్రెషన్ అయినా కానివ్వండి, మనం బేసిక్ గేట్స్ యూజ్ చేసి డిజైన్ చేయొచ్చు. బేసిక్ గేట్స్ అంటే ఏంటి? మనకి AND గేటు, OR గేటు, NOT గేటు, వీటిని మనం ఏమంటాము? బేసిక్ గేట్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోల్ బార్ ఉంది అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో నాట్ గేట్ కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కి మీరు లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి బై యూజింగ్ బేసిక్ గేట్స్. See here, within the brackets we have a term that is C plus D. ప్లస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం చెప్పాను మీకు? ఆర్ ఆపరేషన్ అని చెప్పాను కదా. అంటే ఇక్కడ చూడండి, C plus D అంటున్నాము కాబట్టి you have to choose OR gate. ఈ OR gate కి ఇన్పుట్స్ ఏంటి మనకి ఇక్కడ? సిడిని ఇన్పుట్స్ గా ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది మనకి? C plus D అవుతుంది. అండ్ దిస్ అవుట్పుట్ ఈస్ గివెన్ యాజ్ ఇన్పుట్ టు ద NOT gate. NOT gate is nothing but inverter. సో అంటే మీరు ఇక్కడ ఏం గెట్ చేయొచ్చు? C plus D whole bar. Again, this term is multiplied with AB. సో అంటే ఇక్కడ వచ్చిన టర్మ్ దేంతో మల్టిప్లై అవుతుంది? AB తో మల్టిప్లై అవుతుంది. మల్టిప్లికేషన్ అంటే విచ్ గేట్ యూజ్ చేయొచ్చు మనము? AND gate. సో యూ హ్యావ్ టు యూజ్ AND gate. ఇప్పుడు చూడండి, AND gate కి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? ఒకటి A అనే ఇన్పుట్, ఒకటి B అనే ఇన్పుట్, ఇంకొకటి C plus D whole bar as also input. సో అంటే ఇక్కడ AND gate కి 3 ఇన్పుట్స్ తీసుకున్నాము. సో AND gate అవుట్పుట్ ఏమవుతుంది మనకి? చూడండి, AB into C plus D whole bar. ఓకే, ఆఫ్టర్ దట్ ఇంకొక టర్మ్ ఉంది మనకి, ఏంటి? ED ఉంది. సో D ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నాం కాబట్టి ఆ లైన్ నుంచి తీసుకోండి. అండ్ వీ హ్యావ్ అనదర్ వేరియబుల్ దట్ ఈస్ E. ఓకే, సో ED అంటే ఏ గేట్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది? ఈ టర్మ్ రావడానికి E into D AND gate. ఆఫ్టర్ గెటింగ్ దిస్ ED టర్మ్, ఈ 2 టర్మ్స్ కి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది మనకి? ఆర్ ఆపరేషన్ ఉంది. సో ఏ ఆపరేషన్ ఉంది? ఆర్ ఆపరేషన్. సో యూ హ్యావ్ టు డ్రా ఆర్ గేట్. సో ఏం డ్రా చేయాలి మనము? ఆర్ గేట్ డ్రా చేయాలి. మనం ఇక్కడ ఆర్ గేట్ డ్రా చేయాలి. సో వాట్ ఈస్ అవుట్పుట్ హియర్? Y. So y is equal to AB into C plus D whole bar plus ED
plus ed. So what we call this, we call is logic diagram. Logic diagram that is made with logic elements and gate, or gate and not gate. సో ఈ డయాగ్రామ్ ని మనం ఏమంటాము, లాజిక్ డయాగ్రామ్ అంటాము. ఓకే, అంటే ఏంటి, ఇది ఒక సర్క్యూట్, లాజిక్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ ని దేంతో మేడ్ చేసాం మనము, లాజిక్ ఎలిమెంట్స్. ఏంటో లాజిక్ ఎలిమెంట్స్, అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు. ఈ బేసిక్ గేట్స్ యూస్ చేసి మనము ఈ లాజిక్ సర్క్యూట్ ని మనం ఇంప్లిమెంట్ చేసాము. ఏం చేసాము, ఈ లాజిక్ సర్క్యూట్ ని ఇంప్లిమెంట్ చేసాం. అంటే ఈ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ ఫంక్షన్ ఏంటి, దిస్ వన్. ఈ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ ఫంక్షన్ ఏంటి, దిస్ వన్. సో మీరు ఇక్కడ వాల్యూస్ ఏమైనా ఇవ్వచ్చు, C0, D1, A0, B1, E0, లేదంటే E1, B1, ఏ కాంబినేషన్ అయినా చూస్ చేసుకోవచ్చు. యూ విల్ గెట్ ద అవుట్పుట్ Y హియర్. యూ విల్ గెట్ ద అవుట్పుట్ Y. ఓకే, అండ్ నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ఇచ్చిన బూలియన్ ఫంక్షన్స్ ని మనము బేసిక్ గేట్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసాం. బేసిక్ గేట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ see here I am taking one more example. Y is equal to a plus ab, a plus ab. సో ఇక్కడ బూలియన్ థీరమ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి, వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. y is equal to a plus ab. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫంక్షన్ ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ ఫంక్షన్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద లాజిక్ డయాగ్రామ్. యూ హ్యావ్ టు డ్రా లాజిక్ డయాగ్రామ్. సో ఇక్కడ చూడండి, ఏబి అనే టర్మ్ ఉంది కదా. సో హియర్ ఐఎమ్ చూసింగ్ ఏబి అనేది డాట్ ఆపరేషన్ కాబట్టి ఇక్కడ మీరు ఏ గేట్ చూస్ చేసుకోవాలి, అండ్ గేట్. ఆఫ్టర్ దట్ ఏ ప్లస్ ఏబి, ఏబికి ఏ మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది మనకి, ఇక్కడ ఆర్ ఆపరేషన్ ఉంది. ఏ ఆపరేషన్ ఉంది, ఆర్ ఆపరేషన్ ఉంది. సో యూ హ్యావ్ టు డ్రా ఆర్ గేట్ అండ్ యూ విల్ గెట్ అవుట్పుట్ ఈజ్ లైక్ దిస్. y is equal to a into a plus ab. ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ ని మనము 2 గేట్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసాం. ఏంటది, అండ్ గేట్, ఆర్ గేట్. సో సేమ్ ఫంక్షన్ ని మనం సింగిల్ గేట్ యూజ్ చేసి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 టర్మ్స్ లో ఏమి కామన్ గా ఉంది మనకి, ఏం కామన్ గా ఉంది, ఏ కామన్ గా ఉంది. ఏం కామన్ గా ఉంది, ఏ కామన్ గా ఉంది. సో ఏ కామన్ గనక తీస్తే, సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, టర్మ్ అనేది 1 plus b వస్తుంది. ఏమని వస్తుంది, టర్మ్ 1 plus b. సో 1 plus anything is equal to 1. సో you will get a. సో ఈ వాల్యూ 1 ఎలా అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాము. సో దిస్ 1 plus b is equal to 1 అవుతుంది. సో ఇది కనుక 1 అయితే a.1 is equal to a.1 is equal to a. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఒకటి, దీన్ని ఏం చేసాము మనము, మినిమైజ్ చేసాము. ఏం చేసాము, మినిమైజ్ చేసాము బై యూజింగ్ బూలియన్ థీరమ్స్. సో ఈ మినిమైజేషన్ వల్ల మనకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ గేట్స్ యూసేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, సో వాట్ ఈస్ y హియర్, y is equal to a. వాట్ ఈస్ y హియర్, y is equal to a. అంటే ఇప్పుడు చూడండి, మనం ఈ ఫంక్షన్ ని రెడ్యూస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని గేట్స్ తీసుకున్నాము, 2 గేట్స్ తీసుకున్నాము. బట్ ఇక్కడ మనకి ఏంటి, సింగిల్ గేట్ ఈస్ ఇనఫ్ టు రిప్రజెంట్ y is equal to a. అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ గేట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి సేమ్ ఫంక్షన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, సర్క్యూట్ కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది, సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, అండ్ కాస్ట్ ఆల్సో రెడ్యూస్ అవుతుంది. కాస్ట్ అనేది కూడా మనకి రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో అంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ ని మినిమైజ్ చేయటం వల్ల మనకి అవుట్పుట్ ఫంక్షన్ అనేది సేమ్ వస్తుంది.
ఓకే, సో దాని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి మనకి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రెడ్యూస్ అవటం వల్ల సర్క్యూట్ కాంప్లెక్సిటీ రెడ్యూస్ అవుతుంది, సైజ్ రెడ్యూస్ అవుతుంది. సైజ్ రెడ్యూస్ అయింది అంటే ఆటోమేటిక్ గా మనకి కాస్ట్ అనేది కూడా ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. సో ఇవి మనకి అడ్వాంటేజెస్. అంటే ఏంటి? బిఫోర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆర్ బిఫోర్ గోయింగ్ టు డ్రా ఏ లాజిక్ డయాగ్రామ్, సో యూ హ్యావ్ టు మినిమైజ్ దట్ ఫంక్షన్, యూ హ్యావ్ టు మినిమైజ్ దట్ బూలియన్ ఫంక్షన్. ఓకే, సో మనం ఏం చేయాలి? ఆ బూలియన్ ఫంక్షన్ ని మినిమైజ్ చేయాలి. సో మినిమైజ్ చేయటం వల్ల అడ్వాంటేజెస్ ఇవి. ఓకే, సో ఈ మినిమైజేషన్ ఎలా జరుగుతుంది అంటే యూ హ్యావ్ టు అప్లై సమ్ బూలియన్ థీరమ్స్. యూ హ్యావ్ టు అప్లై సమ్ బూలియన్ థీరమ్స్. సో ఇక్కడ మనకున్న థీరమ్స్ ఏంటి అంటే ఎండ్ లాస్ అండ్ నెక్స్ట్ ఆర్ లాస్ and next distributive law and next De Morgan's theorem. So avani explain cheddam one by one. So and law. So what is and law? See here, and is nothing but dot operation. And ante enti manaki dot operation. See here, I am taking a variable a that is performs ending operation with 0. ఇప్పుడు చూడండి, a dot 0 తో ఏది మల్టిప్లై చేసినా సో ఫస్ట్ ఇక్కడ అండ్ లాస్ డిస్కస్ చేస్తున్నాం కదమ్మా. అండ్ లాలో ఫస్ట్ ఏ డాట్ 0, ఫస్ట్ లా వచ్చేసరికి ఏ డాట్ 0. సో 0తో మనం ఏది మల్టిప్లై చేసినా ఏంటి? 0తో ఏది మల్టిప్లై చేసినా 0. సో చూడండి, దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఏ డాట్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఎలా ఏ డాట్ 0 ఈక్వల్ టు 0 అవుతుంది? ఏ ఈజ్ ఏ వేరియబుల్. So means here a is one input and 0 is another input. And what is output? You have to perform ending operation, dot operation between these two inputs. If a is a variable, మనకి a అనేది 0 అయ్యే ఛాన్స్ ఉంది, 1 అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ 0 అంటే ఆల్వేస్ 0 అనే కదా అర్థము. సో ఎండ్ ఆపరేషన్ అంటే ఇక్కడ ఎండ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయండి. ఎండింగ్ ఆపరేషన్ స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, అవుట్పుట్ ఈజ్ 0. అంటే 0తో ఏది మల్టిప్లై చేసినా 0నే కదా. సో యూ విల్ గెట్ 0. సో అంటే ఇక్కడ ఏ అనేది మీరు 0 ఇచ్చినా 1 ఇచ్చినా ఏ డాట్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎనదర్ లా, ఎండ్ లా. సో ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. A dot 1 is equal to a. So a is a variable. A ante entadi 0 avvachu, 1 avvachu, and another input what we have here is 1. 1 means it always 1. And you have to perform ending operation with 1. A dot 1. సో ఇక్కడ చూడండి, అండ్ ఆపరేషన్ ఏంటి? ఏ ఒక్క ఇన్పుట్ 0 అయినా 0 అవుతుంది. అంటే 0.1 0, 1.1 1. అంటే ఇక్కడ మనం కంక్లూజన్ ఏం చేయొచ్చు? ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఏ 0 అయితే 0 వచ్చింది, 1 అయితే 1 వచ్చింది. అంటే ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? ఏకి ఈక్వల్ అవుతుంది. అండ్ ఏ డాట్ 0 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవుతుంది అవుట్పుట్. ఓకే, అండ్ ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏకి ఈక్వల్ అవుతుంది అవుట్పుట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎండ్ లాస్ లోనే థర్డ్ లా, a dot a is equal to, so this is also a. సో ఇక్కడ చూడండి, ఒక ఇన్పుట్ ఏ అంటే ఇది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. అండ్ ఆల్సో అనదర్ ఇన్పుట్ ఆల్సో ఏ మీన్స్ ఇది 0 అయింది అంటే ఇది కూడా 0నే, 1 అయింది అంటే ఇది కూడా 1నే. సో ఈ రెండింటి మధ్యలో ఏ ఆపరేషన్? అండ్ ఆపరేషన్, డాట్ ఆపరేషన్. సో మల్టిప్లై చేయండి. ఏ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0.0 0, 1.1 1. అంటే మల్టిప్లై చేసినప్పుడు దేనికి ఈక్వల్ అయింది? అది ఏకే కదా ఈక్వల్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎనదర్ లా, లాస్ట్ లా, ఎండ్ లా, a dot a bar is equal to 0. A dot a bar is equal to 0. So దీన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు? You have to choose a means it may be either 0 or 1, and you have to choose another input is a bar.
What is a bar? If a is 0, a bar is 1. If a is 1, a bar is 0. And you have to perform ANDing operation between these two. So ANDing operation cheyandi, a dot a bar multiply cheyandi, ఏమవుతుంది? This is 0 and this is 0. So what is output? Finally 0. Finally 0. So these four are AND laws. These four are AND laws. ఒక వేరియబుల్ ని మనం 0 తో మల్టిప్లై చేస్తే సో దట్ ఈస్ ఆల్వేస్ 0. ఒక వేరియబుల్ ని మనం 1 తో మల్టిప్లై చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు ద సేమ్ వేరియబుల్. అంటే a డాట్ 1 ఈక్వల్ టు a డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు a అనే కాదు, అక్కడ b అని పెట్టొచ్చు, c అని పెట్టొచ్చు, ఏదైనా ఒక వేరియబుల్. అండ్ నెక్స్ట్ a డాట్ a ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బూలియన్ థీరమ్స్, ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ లోకి వచ్చేసరికి ఇప్పుడు మనం x ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ అనేది ఎక్స్ క్యూబ్. సో దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ మనకి లాజిక్ ఫంక్షన్స్ లో ఈ అండ్ లాస్, ఆర్ లాస్ లో వచ్చేసరికి ఏ డాట్ ఏ డాట్ ఏ డాట్ ఏ డాట్ ఏ డాట్ మీరు ఎన్ని టర్మ్స్ అయినా తీసుకోండి. ఇక్కడ చూడండి, నేను 2 ఏల్నే రిప్రజెంట్ చేశాను. ఒక వేరియబుల్ ని మీరు సేమ్ వేరియబుల్ తో ఎన్నిసార్లు ఎండింగ్ ఆపరేషన్ చేసినా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. అంటే ఏంటి, ఇప్పుడు ఏ డాట్ ఏ డాట్ ఏ డాట్ ఏ డాట్ ఏ అండ్ సో అని ఇలా తీసుకున్నాను, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ. సో మీరు ఎన్నిసార్లు అయినా తీసుకోండి, 10 టైమ్స్ ఉండొచ్చు, ఇన్ఫినిటీ టైమ్స్ ఉండొచ్చు. సో ఏ డాట్ ఏ డాట్ ఏ డాట్ ఏ వాల్యూ ఉన్న దట్ ఈస్ ఈక్వల్ టు ఏ. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ, అంతే కదా. ఇప్పుడు 0ని మనం ఎన్నిసార్లు సేమ్ అదే 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. 1ని అదే 1తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకుంటున్నాము, దానికి ప్యారలల్ గా కాంప్లిమెంట్ తీసుకొని మల్టిప్లై చేస్తున్నాం. అంటే అది 0 అయినప్పుడు 1 అవుతుంది, 1 అయినప్పుడు 0 అవుతుంది. సో అది ఏ టైంలో అయినా కానీ 0తోనే మల్టిప్లై అవుతుంది. మీన్స్ ఏ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 0. ఏ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 0. ఓకే, అంటే ఒక వేరియబుల్ ని తీసుకొని దాన్ని 0తో ఎండింగ్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది, 1తో ఎండింగ్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది, సేమ్ వేరియబుల్ తో ఎండింగ్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ కాంప్లిమెంట్ ఆఫ్ దట్ వేరియబుల్ తో ఎండింగ్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది. సో యూ హ్యావ్ టు నోట్ డౌన్ దీస్ 4. సో ఏ డాట్ 0 అనగానే 0 అని చెప్పాలి, ఏ డాట్ 1 అనగానే ఏ అనాలి, ఏ డాట్ ఏ అనగానే ఏ, అండ్ ఏ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇవన్నీ మనకి అండ్ లాస్, ఇవన్నీ మనకి అండ్ లాస్. నెక్స్ట్ ఆర్ లాస్. నెక్స్ట్ ఆర్ లాస్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ లాస్ లో మనం ఎక్కడైతే ఎండ్ ఆపరేషన్ యూజ్ చేసామో అక్కడ మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఆర్ సింబల్ ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆర్ 0, ఆర్ ఇక్కడ ప్లస్ మీన్స్ ఆర్ ఆపరేషన్, ఏ ఆర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ, is equal to a. సో దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఏ అంటే ఏంటి, ఇట్ మే బి ఎయిదర్ 0 or 1 and 0 means always 0. అండ్ ఇక్కడ ఏ ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేస్తుంది, ఆర్ ఆపరేషన్. ఆర్ స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ 1, అవుట్పుట్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, అండ్ 2 ఇన్పుట్స్ 0 అయినప్పుడు మాత్రమే అది 0 అవుతుంది, ఆర్ ఆపరేషన్. అంటే ఇప్పుడు చూడండి, దేనికి ఈక్వల్ అయింది, ఏఆర్ 0 అంటే 0 ఉంటే ఇక్కడ 0 ఉంది, 1 ఉంటే 1 ఉంది. దేనికి ఈక్వల్ అయింది, ఏకి ఈక్వల్ అయింది, ఏకి ఈక్వల్. అండ్ నెక్స్ట్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాను. సో అది ఎలా అనేది చూద్దాము. ఏ అంటే ఏంటి, ఇట్ మే బి either 0 or 1. 1 అంటే ఆల్వేస్ 1. And you have to perform OR operation between these two. OR operation means if any one of the input is 1, output 1. ఏ ఒక్క ఇన్పుట్ 1 అయినా అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సో అవుట్పుట్ ఈజ్ ఆల్వేస్ 1. 1తో చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా 1 అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది కాబట్టి ఏ ప్లస్ 1 అంటే ఏ ఆర్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ నెక్స్ట్ ఏ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. సో అది ఎలా అనేది చూద్దాము. ఏ అంటే ఏంటి, మనకి అది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఓకే, అండ్ సేమ్ వేరియబుల్ తోనే కదా మనం ఇక్కడ ఆరింగ్ ఆపరేషన్ అనేది చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 0 ఆర్ 0 0, ఏ ఒక్క ఇన్పుట్ 1 అయినా 1 అవుతుంది. 2 ఇన్పుట్స్ 1 అవ్వచ్చు, ఒక ఇన్పుట్ 1 అవ్వచ్చు, అది 1 అవుతుంది. అంటే దేనికి ఈక్వల్ అయింది, మనకి ఆబ్వియస్ గా ఏకే కదా ఈక్వల్ అయింది. అండ్ నెక్స్ట్ ఏ ప్లస్ ఏ బార్, ఏ ప్లస్ ఏ బార్, a plus a bar is equal to 1.
సో అది ఎలా 1 కి ఈక్వల్ అవుతుందో చూద్దాము. ఇప్పుడు చూడండి ఏ అనేది తీసుకుంటే ఇట్ మే బి ఎయిదర్ 0 ఆర్ 1 అండ్ ఏ బార్ కన్సిడర్ చేసుకుంటే సో ఏ బార్ ఏమవుతుంది మనకి ఇది 0 అయితే 1 అవుతుంది 1 అయితే 0 అవుతుంది. యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఆరింగ్ ఆపరేషన్ బిట్వీన్ దీస్ టూ. సో ఆర్ ఆపరేషన్ is nothing but if any one of the input is 1 output is 1 means a plus a bar is always equal to 1 is always equal to 1. These four laws are called OR laws. So from this law ఏంటో ఇక్కడ చూడండి ఇది 1 plus a is equal to 1 1 plus a నే కాదమ్మా 1 plus any long expression we have. For example 1 plus bc into d plus e ప్లస్ ఏబి. సో ఇలా 1 ప్లస్ మనకి ఎంత లాంగ్ ఎక్స్ప్రెషన్ అయినా ఉండనివ్వండి, అది ఎన్ని వేరియబుల్స్ అయినా కావచ్చు. సో 1 ప్లస్ ఎనీథింగ్ వాల్యూ ఉన్నా దట్ షుడ్ బి ఈక్వల్ టు 1 ఓకే. అంటే యాక్చువల్ గా ఇప్పుడు మనం చెప్పుకునే ఈ బూలియన్ థీరమ్స్ అనేవి ఎక్స్ప్రెషన్ ని మినిమైజ్ చేయడంలో యూజ్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మనం 2 థీరమ్స్ డిస్కస్ చేసాము. ఏంటవి? అండ్ లా అండ్ ఆర్ లా. అండ్ లా అండ్ ఆర్ లా. సో ఇవి మనకి నోటెడ్ అవ్వాలి. ఏ ప్లస్ 0 అనగానే ఏ ప్లస్ 1 అనగానే 1, ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. సో ఇక్కడ మనం ఏంటి అంటే 1 ప్లస్ ఎంత వాల్యూ ఎంత ఎక్స్ప్రెషన్ ఉన్నా దట్ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సో మీరు 1 అని ఎలా చెప్తున్నారు? ఫ్రమ్ ఆర్ లా. 1 ప్లస్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్రమ్ ఆర్ లా. ఓకే. సో ఇవి అండ్ లాస్ ఆర్ లాస్. ఇవి కాకుండా కొన్ని థీరమ్స్ ఉన్నాయి ఇంకా మనకి. సో అవి కూడా ఏంటి అంటే ఇప్పుడు చెప్పుకునే థీరము డిస్ట్రిబ్యూటివ్ లా. అంటే ప్రీవియస్ గా మనం చెప్పుకున్న 2 థీరమ్స్ అండ్ లాస్ ఆర్ లాస్ అనేవి మనం తీసుకున్న స్టేట్మెంట్ ని ఎలా వెరిఫై చేసాము? ఫ్రమ్ ద ట్రూత్ టేబుల్. సో ట్రూత్ టేబుల్ నుంచి వెరిఫై చేసాము. సో అలానే ఇక్కడ కూడా ఈ డిస్ట్రిబ్యూటివ్ లా కూడా ట్రూత్ టేబుల్ నుంచి వెరిఫై చేద్దాం. డిస్ట్రిబ్యూటివ్ లా సో డిస్ట్రిబ్యూటివ్ లా స్టేట్మెంట్ ఏంటి? సో ఇక్కడ చూడండి డిస్ట్రిబ్యూటివ్ లా స్టేట్మెంట్ a plus bc is equal to so from this distributive law so we can write LHS ఏంటి మనకి a plus bc is equal to a plus b into a plus b into a plus c. Okay. So this is distributive law. Means we can spread this one like this. A plus bc is equal to we can write a plus b into a plus c. సో ఈ లా కూడా మనకి ఎక్స్ప్రెషన్ మినిమైజేషన్ లో యూజ్ అవుతుంది. సో అది ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాము ఎక్స్ప్రెషన్ మినిమైజేషన్ లో. సో ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఇది కరెక్టా కాదా చెక్ చేద్దాం. సో వీ హ్యావ్ 3 వేరియబుల్స్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్. సో వీ హ్యావ్ 3 వేరియబుల్స్. For 3 variables, we have how many possible combinations? 2 power 3. 2 power 3 means 8. 8 means we can represent 0 to 7. So here I am writing. Student ABC ante 0 0 1 0 0 1 0 and next 0 1 1 and next 1 0 0 and next 1 0 1 and next 1 1 0 and 1 1 అంటే ABC వాల్యూస్ ఈ 0 to 7 ఏదైనా అవ్వచ్చు. ఇవే మనకి పాసిబిలిటీస్, ఇంకే పాసిబిలిటీస్ ఉండవు. సో ఫస్ట్ LHS తీసుకుందాం. LHS లో మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి A అనే టర్మ్, ఒకటి BC అనే టర్మ్. ఇప్పుడు చూడండి మల్టిప్లై చేయండి B కి C కి మధ్యలో అండ్ ఆపరేషన్. సో అండ్ ఆపరేషన్ అంటే ఏమవుతుంది చూడండి, BC మల్టిప్లై చేస్తే 1.1 ఉన్నప్పుడు మాత్రమే అది 1 అవుతుంది. రిమైనింగ్ ఆల్ కేసెస్ లో ఏంటది మనకి 0.
ఏంటది మనకి 0. అండ్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఆరింగ్ ఆపరేషన్ విత్ ఏ, అంటే ఇప్పుడు ఏకి బీసీకి ఆరింగ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. సో నేను జస్ట్ ఇక్కడ ఎల్హెచ్ఎస్ అని రాసేస్తున్నాను. అంటే ఎల్హెచ్ఎస్ అంటే ఏ ప్లస్ బీసీ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఇప్పుడు చూడండి, 0 పెర్ఫార్మ్స్ ఆర్ ఆపరేషన్ విత్ 0. సో వాట్ వీ హ్యావ్ 0 అంటే మీరు ఇక్కడ బీసీ టర్మ్ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇది 1 అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కేసెస్ అన్నిట్లో ఏ అనేది 1 అయింది కాబట్టి సో దిస్ ఏ ప్లస్ బీసీ ఆల్సో 1 లైక్ దిస్ రిమైనింగ్ ఆల్ కేసెస్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్హెచ్ఎస్ చూద్దాం. ఆర్హెచ్ఎస్ లో మనకి 2 టర్మ్స్ ఉన్నాయి, ఒకటి ఏ ప్లస్ బి, ఇంకొకటి ఏ ప్లస్ సి. సో ఫస్ట్ ఏకి బికి మధ్యలో ఆర్ ఆపరేషన్ చూడండి ఏమవుతుంది, 0 ప్లస్ 0 0, అండ్ నెక్స్ట్ 0 ప్లస్ 1 1, అండ్ నెక్స్ట్ 0 ప్లస్ 1 1, నెక్స్ట్ 1 ప్లస్ 0 1, అండ్ రిమైనింగ్ ఆల్ కేసెస్ లో ఇది 1. ఓకే. అండ్ నెక్స్ట్ ఏ ప్లస్ సి అంటే ఏకి సికి మధ్యలో ఆర్ ఆపరేషన్, ఏకి సికి మధ్యలో ఆర్ ఆపరేషన్. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, 0 అండ్ నెక్స్ట్ 1, ఏ 0 సి 0 ఉంది కాబట్టి 0, అండ్ నెక్స్ట్ ఇది 1 అవుతుంది, 1 0. సో అంటే ఇక్కడ కూడా రిమైనింగ్ ఆల్ కేసెస్ లో ఏమైంది, 1 అయింది. ఓకే. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, యూ హ్యావ్ టు మల్టిప్లై దీస్ టూ. అంటే ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఫస్ట్ 3 టర్మ్స్ ఏంటి మనకి 0, అండ్ లాస్ట్ 3 టర్మ్స్, లాస్ట్ అన్ని టర్మ్స్ ఇంకేమైనాయి మనకి ఇవి 1 అయినాయి, 1 అయినాయి. From truth table we can say, from truth table we can say LHS is equal to RHS, LHS is equal to RHS. ఓకే. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. సో ఈ డిస్ట్రిబ్యూటివ్ లా అనేది మనకి ఎక్స్ప్రెషన్ మినిమైజేషన్ లో యూజ్ అవుతుంది. సో అది ఎలా యూజ్ చేస్తాము అనేది పక్కన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్, ఏ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి అని ఇలా స్ప్లిట్ చేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద గివెన్ బూలియన్ ఎక్స్ప్రెషన్ వీ హ్యావ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇచ్చిన బూలియన్ ఎక్స్ప్రెషన్ లో ఏ ప్లస్ ఏ బార్ సి అని ఇలా ఉంది. ఓకే. సో ఇక్కడ నేను డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేస్తున్నాను, ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేస్తున్నాను. అప్లై చేయడం వల్ల అది ఎలా మినిమైజ్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఏమని అజ్యూమ్ చేసుకుంటున్నాను, ఈ ఫంక్షన్ ఏ ప్లస్ బీసీ ఫామ్ లో ఉంది. A plus BC means I am treating A bar as B. I am treating A bar as B. A plus BC ante how can we write A plus B into A plus B into A plus B ante enti ikkada A bar, A plus B into A plus C, A plus C, A plus B into A plus C. Okay. See here, from R law, A plus A bar is equal to 1. A plus A bar is equal to 1. ఇప్పుడు 1 తో మనం ఒక వేరియబుల్ ని మల్టిప్లై చేసాము. 1 తో దేని మల్టిప్లై చేసినా వి గెట్ సేమ్ వేరియబుల్ నా. ఓకే. సో 1 డాట్ A plus C is equal to వి గెట్ A plus C. వి గెట్ A plus C. A plus C. అంటే డిస్ట్రిబ్యూటివ్ లా ఎక్కడ అప్లై చేస్తాము, ఒక వేరియబుల్ దాని యొక్క కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉంటే, దాని యొక్క కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉంటే we can apply distributive law. So what is distributive law? A plus BC is equal to A plus B into A plus C. సో మనం ఆ స్టేట్మెంట్ నుంచి LHS is equal to RHS అని ప్రూవ్ చేసేసాము, ఆ థీరం మనం ప్రూవ్ చేసాము. అండ్ నెక్స్ట్ దాన్ని ఎలా అప్లై చేస్తాము అనేది పక్కన ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. అంటే ఒక వేరియబుల్ దాని యొక్క కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉంటే we can apply distributive law. సో అప్లై చేస్తే ఏమవుతుంది, we can minimize that expression. See here, మనకి ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో ఎన్ని లిటరల్స్ ఉన్నాయి చూడండి, 1 2 3. బట్ మనకి ఎప్పుడైతే ఆఫ్టర్ మినిమైజేషన్ వీ హ్యావ్ ఓన్లీ 2 లిటరల్స్. ఏంటా 2 లిటరల్స్, ఏ అండ్ సి. ఓకే. సో ఇది థర్డ్ లా. సో ఫస్ట్ మనం అండ్ లా డిస్కస్ చేసాము, నెక్స్ట్ ఆర్ లా డిస్కస్ చేసాము, అండ్ దిస్ వన్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ లా. And another theorem we have, that is De Morgan's theorem. So you have to note down, in De Morgan's theorem we have 2 types. De Morgan's theorem. So raskondi idi De Morgan's theorem. De Morgan's theorem. De Morgan's theorem.
సో ఈ డిమోర్గాన్స్ థీరం లో మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ 2 స్టేట్మెంట్స్ ఏంటి అంటే, సి హియర్ ఫస్ట్ స్టేట్మెంట్ AB whole bar is equal to AB whole bar is equal to A bar అంటే పైన ఉంటుంది, A bar plus B bar, A bar plus B bar, A bar plus B bar. And second statement is A plus B whole bar is equal to A plus B whole bar is equal to A plus B whole bar is equal to A bar dot B bar, A bar dot B bar. అంటే ఇక్కడ చూడండి డిమోర్గాన్స్ థీరం ఒకసారి మీరు 2 స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, AB whole bar is equal to A bar plus B bar and A plus B whole bar is equal to A bar dot B bar. ఇక్కడ డిమోర్గాన్స్ థీరం is nothing but we are applying a complement to the function. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి అనే ఒక ఫంక్షన్ తీసుకున్నారు అనుకోండి, దానికి ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, కాంప్లిమెంట్ అప్లై చేస్తున్నాం. సో కాంప్లిమెంట్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది చూడండి, ఇక్కడ జస్ట్ ఉన్న అండ్ సైన్ కాస్త ఆర్ సైన్ గా చేంజ్ అవుతుంది అండ్ ఈచ్ వేరియబుల్ అనేది కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, అంటే మనం ఒక ఫంక్షన్ కి కాంప్లిమెంట్ గనక అప్లై చేస్తే, సో దాన్ని మనం ఎలా చేయొచ్చు, సో యూ హ్యావ్ టు చేంజ్ అండ్ సైన్ టు ఆర్ సైన్ or R sign to and sign, and you have to complement each variable, okay. So this will be applicable to 2 variables, 3 variables, 4 variables, so and so on. Okay, so ఇదే 3 variables కి తీసుకుందాము. 3 variables కి తీసుకుంటే 3 variables అంటే ABC తీసుకున్నాను. సో దీనికి ఇలా హోల్ బార్ అప్లై చేశాను. హోల్ బార్ అప్లై చేస్తే హౌ కెన్ వి రైట్, అండ్ సైన్ కాస్త ఆర్ సైన్ గా చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు కాంప్లిమెంట్ ఈచ్ వేరియబుల్, అక్కడ ఉన్న వేరియబుల్స్ ఏబిసి కాబట్టి యూ హ్యావ్ టు కాంప్లిమెంట్ ఈచ్ వేరియబుల్ A bar plus B bar plus C bar. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఆల్సో A plus B whole bar అంటే ఏమవుతుంది, అండ్ ఆర్ సైన్ కాస్త అండ్ సైన్ గా చేంజ్ అవుతుంది అండ్ మీరు ఈచ్ వేరియబుల్ ని కాంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ కూడా నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను. సో ఈ 3 వేరియబుల్స్ నుంచి మనం ఎలా రాయొచ్చు, ఇక్కడ చూడండి, A bar dot B bar dot C bar. Okay, so De Morgan's theorem is nothing but a complement to obtain the complement of a given function. So just ఏంటి అంటే మనం డైరెక్ట్ గా రాయొచ్చు, మనం ఎలాంటి ఎలాబరేషన్ చేయకుండా మనం డైరెక్ట్ గా రాయొచ్చు. సో అది ప్రాబ్లమ్స్ లో చూద్దాము. బట్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ మనం వెరిఫై చేయాలి బై యూజింగ్ ట్రూత్ టేబుల్. సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ కి చెప్తున్నాను, మీరు 3 వేరియబుల్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముంది, మనకి ఏబి హోల్ బార్ ఉంది. సో మనకి 2 వేరియబుల్స్ కాబట్టి 2 వేరియబుల్స్ కన్సిడర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ సైడ్ వాట్ వీ హ్యావ్, ఏబి అండ్ దెన్ ఏబి హోల్ బార్ అండ్ దెన్ ఏబి హోల్ బార్. ఓకే, సో ఫర్ 2 వేరియబుల్స్ వీ హ్యావ్ 4 possible combinations. So we can write 0 0 0 1 1 0 and next 1 1. After that what we have here, A dot B, end operation. End operation means if any one of the input is 0, output is 0. And next you have to perform complement. Complement means 0 unte 1 avutundi, 1 unte 0 avutundi, ante kada AB whole bar ante. Okay, so ippudu manam LHS find out chesamu, danni RHS to verify chedamu. So first A bar ante A ki complement, so we can write 1 1 0 0 here. And next B bar, so B bar ante em rayochu manam ikkada చూడండి, B bar ante 1 0 1 0. After that you have to perform OR operation. In RHS we have OR operation between these two, A bar and B bar. So OR operation means if any one of the input is 1, output is 1. Output is 1, otherwise it is 0. So you may check LHS is equal to RHS. LHS is equal to RHS. So మీరు నెక్స్ట్ ఇటువైపు కూడా తీసుకోండి. So De Morgan's theorem is nothing but
to obtain the complement of a given function. So complement of a function ఎలా వస్తుంది మనకి? So simply you have to change and to or to and you have to complement each variable. You have to complement each variable. So these are De Morgan's theorem. So De Morgan's theorem లో 2 statements ఉన్నాయి. ఏంటి? AB whole bar is equal to A bar plus B bar. And next A plus B whole bar is equal to A bar dot B bar. అలా మీరు 3 వేరియబుల్స్ తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, ఎన్ని అయినా తీసుకోవచ్చు. ఓకే, సో దీనికి డి మోర్గన్స్ థీరం కాంప్లిమెంట్ ఎలా అబ్టైన్ చేయాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఎఫ్ ఇచ్చారు. ఓకే, సో అది ఎలా ఇచ్చారు? ఫంక్షన్ ఎఫ్ మనకి ఏ ఇంటూ బి ప్లస్ సిడి ఇలా ఇచ్చారు ఒక ఫంక్షన్ ఏ ఇంటూ బి ప్లస్ సిడి. ఓకే, సో ఈ ఫంక్షన్ కి ఏం అప్టైన్ చేయాలి? సో ఇలా ఒక ప్రాబ్లం ఇచ్చారు, దానికి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్ మనం డైరెక్ట్ గా రాయొచ్చు, లేదు అంటే ఎలాబరేట్ చేసి రాయొచ్చు అని చెప్పాను. సో ఆ రెండు ఒకసారి చెక్ చేద్దాము. నేను డైరెక్ట్ గా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు మనం దీనికి కాంప్లిమెంట్ చేయాలి. కాంప్లిమెంట్ అంటే ఏంటి? హోల్ బార్ అప్లై చేయటమే కదా, హోల్ బార్ అప్లై చేయటం. సో హోల్ బార్ అప్లై చేస్తే ఇక్కడ స్టెప్స్ ఏం చెప్పాను చూడండి. ఇచ్చిన ఫంక్షన్ ఇది, సో ఎండ్ ఉంటే ఆర్ గా మార్చాలని చెప్పాను, ఆర్ ఉంటే ఎండ్ గా మార్చాలని చెప్పాను. అవునా? సో ఎండ్ ఉంటే ఆర్ గా మార్చండి, ఆర్ ఉంటే ఎండ్ గా మార్చండి. Okay, and you have to complement each variable. You have to complement each variable. Okay, so ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా డి మోర్గన్స్ థీరం అప్లై చేస్తే ఇప్పుడు నేను ఈ టర్మ్ మొత్తాన్ని బి గా కన్సిడర్ చేసుకుంటున్నాను, ఈ టర్మ్ మొత్తాన్ని బి గా కన్సిడర్ చేసుకుంటున్నాను, ఈ టర్మ్ ని ఏ గా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏబి హోల్ బార్ అంటే ఏం రాయొచ్చు మనం? ఏబి హోల్ బార్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్ కదా, అంటే ఏ బార్ ప్లస్ B bar. What is B? We have B plus CD. What is B? We have B plus CD. అంటే ఎలాబరేటెడ్ గా ఎలా రాయొచ్చు అనేది చెప్తున్నాను. అంటే AB whole bar is equal to A bar plus B bar. And further. సో ఇక్కడ ఏం రాయొచ్చు? మళ్ళీ ఇక్కడ మనం కాంప్లిమెంట్ అప్లై చేయటం. సో కాంప్లిమెంట్ అప్లై చేయటం అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది? మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ బార్ ఫామ్ లో ఉంది. ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏం రాయొచ్చు? వీ కెన్ ఏ బార్ డాట్ బి బార్, అంటే ఏ బార్ డాట్ బి బార్. వాట్ ఈస్ బి మనకి? సిడి. వాట్ ఈస్ బి? సిడి. సిడి హోల్ బార్ వీ కెన్ రైట్. ఆఫ్టర్ దట్ దీన్ని ఇంకా మనం స్ప్లిట్ చేయొచ్చు. ఏమైనా స్ప్లిట్ చేయొచ్చు? ఇక్కడ చూడండి, ఏ బార్ ప్లస్ బి బార్ డాట్. సో ఇక్కడ చూడండి, సిడి హోల్ బార్ అంటే మళ్ళీ ఏబి హోల్ బార్ ఫామ్ లో ఉంది, అంటే వీ కెన్ రైట్ సి బార్ ప్లస్ డి బార్. వీ కెన్ రైట్ సి బార్ ప్లస్ డి బార్. ఓకే, సో ఇలా మనం ఎలాబరేట్ చేసి రాస్తే ఒక 3-4 స్టెప్స్ వస్తాయి. ఆర్ విత్ ఇన్ ద సింగిల్ స్టెప్ వీ కెన్ రైట్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఎలా రాయొచ్చు అని చెప్పాను? జస్ట్ ఎండ్ ఉంటే ఆర్ పెట్టమన్నాను, ఆర్ ఉంటే ఎండ్ పెట్టమన్నాను. ఫస్ట్ వచ్చేయండి, ఇక్కడ ఎండ్ ఉంది, ఆర్ పెట్టాను, ఇక్కడ ఆర్ ఉంది, ఎండ్ పెట్టాను. మళ్ళీ ఇక్కడ ఈ 2 వేరియబుల్స్ కి మధ్యలో ఎండ్ ఉంది, ఆర్ పెట్టాను. ఆఫ్టర్ దట్ ఏం చేయాలని చెప్పాను? యూ హ్యావ్ టు కాంప్లిమెంట్ ఈచ్ వేరియబుల్. అక్కడ ఉన్న ప్రతి వేరియబుల్ ని ఏం చేయాలని చెప్పాను? కాంప్లిమెంట్ చేయాలని చెప్పాను. సో యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. yes, you will get same answer. అవునా? ఇది రెండు ఈక్వల్ అయినా? ఓకే, అంటే ఫ్రమ్ డి మోర్గన్స్ థీరం స్టేట్మెంట్ వీ కెన్ డైరెక్ట్లీ రైట్ ఇన్ సింగిల్ స్టెప్, ఆర్ మనం ఎలా ఎలాబరేట్ చేసి అయినా రాయొచ్చు స్టెప్ బై స్టెప్ గా. ఓకే, అంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా సో ఈచ్ స్టెప్ లో మనం కన్వర్ట్ చేసుకుంటా డి మోర్గన్స్ థీరం అప్లై చేసుకుంటా వస్తున్నాము. డి మోర్గన్స్ థీరం అంటే ఏం లేదు, కాంప్లిమెంట్ అప్లై చేయటమే. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఒకటి ఏ బి ప్లస్ సిడి మొత్తాన్ని ఒక టర్మ్ అని తీసుకున్నాం, ఈ మొత్తాన్ని బి అని తీసుకున్నాం. ఏబి హోల్ బార్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి ప్లస్ సిడి అంటే ఇక్కడ చూడండి, బిని ఒక వేరియబుల్ గా తీసుకోండి, సిడిని ఒక వేరియబుల్ గా తీసుకోండి. ఇది మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ బార్ ఫామ్ లో ఉంది. ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే వీ కెన్ రైట్ ఏ బార్ డాట్ బి బార్.
అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏబి హోల్ బార్ ఫామ్ లో ఉంది, వీ కెన్ రైట్ ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వచ్చాము. అదే మనం డైరెక్ట్ గా డిమోర్గన్స్ థీరం స్టేట్మెంట్ నుంచి ఏం చెప్పాను నేను, సో మనం ఏదైనా ఒక ఫంక్షన్ యొక్క కాంప్లిమెంట్ రాయాలి అంటే డైరెక్ట్ గా అండ్ ఉన్న చోట ఆర్ పెట్టాలి, ఆర్ ఉన్న చోట అండ్ పెట్టాలి, పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఈచ్ వేరియబుల్ ని కాంప్లిమెంట్ చేయాలి, ఈచ్ వేరియబుల్ ని కాంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ బి బార్, మనకి ఇచ్చిన ఫంక్షన్ లోనే బి బార్ ఉందనుకోండి, ఇచ్చిన ఫంక్షన్ లోనే బి బార్ ఉందనుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తాం చూడండి, ఇక్కడ అండ్ ఉంటే ఆర్ పెట్టాలి, ఆర్ ఉంటే అండ్ పెట్టాలి. అంటే ఇచ్చిన ఫంక్షన్ లోనే బి బార్ ఉంది కాబట్టి దాన్ని అలానే ఉంచండి, డాట్. ఓకే, ప్లస్ ఉన్న చోట డాట్ పెట్టాము, అండ్ డాట్ ఉన్న చోట ఏం పెట్టాలి, ప్లస్ పెట్టాలి, డాట్ ఉన్న చోట ఏం పెట్టాలి, ప్లస్ పెట్టాలి. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, మనం ఈచ్ వేరియబుల్ ని కాంప్లిమెంట్ చేయాలి కదా. సో ఈచ్ వేరియబుల్ ని కాంప్లిమెంట్ చేయాలి అంటే, సో ఏ కి కాంప్లిమెంట్ చేస్తే ఏ బార్ అవుతుంది, ఇక్కడ బి బార్ కి మళ్ళీ కాంప్లిమెంట్ చేయాలి. ఓకే, అండ్ యూ హ్యావ్ టు రైట్ సి బార్ అండ్ డి బార్. అంటే బి బార్ డబుల్ హోల్ బార్, బి బార్ హోల్ బార్ అంటే బి. అంటే ఏదైనా ఒక వేరియబుల్ ని కనుక మనం 2 times కనుక కాంప్లిమెంట్ చేస్తే వీ విల్ గెట్ సేమ్ వేరియబుల్, అంతే కదా. ఇప్పుడు జీరోని ఒకసారి కాంప్లిమెంట్ చేసాము, 1 వచ్చింది, ఆ వచ్చిన 1 ని మళ్ళీ కాంప్లిమెంట్ చేసాం, వాట్ వి గెట్ 0. సో సేమ్ ఆన్సర్ వస్తుంది కదా మనకి. అంటే ఒక వేరియబుల్ కి డబుల్ హోల్ బార్ కనుక మనం అప్లై చేస్తే సేమ్ వేరియబుల్ గెట్ చేస్తాము, సేమ్ వేరియబుల్ గెట్ చేస్తాము. ఓకే, సో ఈ 4 రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కాకుండా మనకి ఇంకొక 2 రూల్స్ ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఈ 4 రూల్స్ ప్రాక్టీస్ చేయండి, నోట్ డౌన్ అవ్వాలి. మనము బూలియన్ థీరమ్స్ యూస్ చేసి మినిమైజ్ చేయాలి అంటే, సో యూ హ్యావ్ టు రైట్ దీస్ థీరమ్స్. ఓకే, ఒక 3-4 times రాయండి, మనకి నోటెడ్ అయిపోతాయి అవి. ఎండ్ లాస్, ఆర్ లాస్, డిస్ట్రిబ్యూటివ్ లా అండ్ డిమోర్గాన్స్ థీరం. ఎండ్ లా, ఆర్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా, డిమోర్గాన్స్ థీరం. ఓకే, సో ఇంకొక 2 థీరమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. సో దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో హ్యాండ్ రైజ్ చేయండి ఎవరికైనా డౌట్స్ ఉంటే. సో హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా, నేను అన్మ్యూట్ చేస్తాను. ఓకే, ఇది సో ఫస్ట్ యూనిట్ లో సెకండ్ పార్ట్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే, సో మనకి సెకండ్ పార్ట్ లో వచ్చేసరికి ఫస్ట్ మనం గేట్స్ గురించి డిస్కస్ చేసాము. సో గేట్స్ సింబల్స్ ప్రాక్టీస్ చేయండి, వాటి యొక్క ఫంక్షన్ మీకు నోట్ డౌన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవి చూడండి, బూలియన్ థీరమ్స్, ఈ బూలియన్ థీరమ్స్ నేర్చుకోవాలి. సో ఇవి వస్తే మనకి ఏంటి అంటే సెకండ్ పార్ట్ అనేది ఈజీ అవుతుంది. అంటే ఈ సెకండ్ పార్ట్ లో మనం ఏం చేస్తాము అంటే లాజిక్ డయాగ్రామ్స్ డ్రా చేస్తాము ఇచ్చిన ఫంక్షన్ కి. సో సేమ్ ఫంక్షన్ ని మినిమైజ్ చేస్తాము, మినిమైజ్ చేయటం వల్ల మనకి నెంబర్ ఆఫ్ లిటరల్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి, అలానే నెంబర్ ఆఫ్ గేట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి, అవి అబ్జర్వ్ చేస్తాము. ఓకే, సో అండ్ నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్ ని యూజ్ చేసి ఇప్పుడు వరకు మనం మినిమైజ్ చేసిన ఫంక్షన్స్ ని కానీ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఓన్లీ నాండ్ గేట్స్ తో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఓన్లీ నార్ గేట్స్ తోటి ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఈ సెకండ్ పార్ట్ లో చూస్తాం. ఓకే, సో లాజిక్ గేట్స్ and next Boolean theorems, logic diagrams, and we can draw logic diagrams by using universal gates. అంటే ఓన్లీ NAND gates ఏ యూజ్ చేసి డ్రా చేయొచ్చు, ఓన్లీ NOR gates ఏ యూజ్ చేసి డ్రా చేయొచ్చు. సో అవన్నీ సెకండ్ పార్ట్. సో బేసిక్స్ అనేవి ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ థీరమ్స్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లాజిక్ గేట్స్ సింబల్స్ అండ్ వాటి యొక్క ఫంక్షనింగ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్.